అనంతపురం జిల్లా తాటిచెర్ల వద్ద 2 ఏళ్ల క్రితం జరిగిన మహేష్ రెడ్డి మరణం కేసును సీబీఐకి అప్పగించాలని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసులో తన సోదరుడు తోపుదుర్తి రాజాపై కేసు నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన అనంతపురం రూరల్ పీఎస్ వద్ద బైఠాయించారు. రాప్తా టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నారని, అందుకే ఘటన జరిగిన 2 ఏళ్ల తర్వాత తన సోదరుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారని మండిపడ్డారు. మహేష్ రెడ్డికి పరిటాల శ్రీరామ్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆయన అనుచరులతో తిరుగుతూ మహేష్ రెడ్డి మృతి చెందారని, నిజాలు బయటికి రావాలంటే మహేష్ రెడ్డి మృతిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర రెడ్డి పైన పోలీసులు అక్రమ కేసు బనాయించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చూడొచ్చు, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బైఠాయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె కుటుంబ సభ్యుల ప్రోద్బలంతోనే రాజశేఖర రెడ్డి పైన అక్రమంగా కేసు బనాయించారని పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఎట్లాంటి డిమాండ్స్ ప్రభుత్వం ముందు ఉంచుతున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఎందుకంటే 2 సంవత్సరాల కిందట సూసైడ్ జరిగింది, ఇప్పుడు తాజాగా మీ సోదరుడి పైన కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచిన పరిస్థితి, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు ఏం డిమాండ్ చేయబోతున్నారు? ఇప్పుడు ఈ కేసులో ఒక ముద్దాయి పేరు జైపాల్ రెడ్డి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త. హతుడు ఎవరైతే మహేశ్వర్ రెడ్డి ఉన్నాడో, మహేశ్వర్ రెడ్డికి సన్నిహిత మిత్రుడు, మహేశ్వర్ రెడ్డికి పెళ్లి చేసినవాడు. మహేశ్వర్ రెడ్డికి అనేక మంది అమ్మాయిలతో అఫైర్స్ ఉన్నాయి. పెళ్లి చేసుకొని గతంలో డైవర్స్ తీసుకోవడం, మరి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, ఇటువంటి వ్యక్తిగత సమస్యలతో అప్పులతో అతను బాధపడుతూ ఉన్నాడు. సో ఈ మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి చనిపోయి ఈ రోజుకి 1.5 సంవత్సరం పైన అవుతా ఉన్నా ఇంతవరకు మీరు విచారణ చేయలేదా? మీరు అనంతపురం టౌన్ రూరల్ పోలీసులు మీరు విచారణ చేయలేదా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. రైల్వే వాళ్ళు ఇది రైలు కింద పడి అతను చనిపోయినాడనేసి సర్టిఫై చేసి కేసును రూరల్ పోలీస్ స్టేషన్కి పరిధిలోది కాబట్టి అక్కడికి ట్రాన్స్ఫర్ చేసినారు. మరి ఈ 1.5 సంవత్సరం కాలంలో మీరు చేస్తున్నదేమి? ఈరోజు ఉన్నట్టుండి హైకోర్టు సెలవులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి దీంట్లో మా అన్నను దీంట్లో ముద్దాయిగా చేర్చడం ఏంది? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జైపాల్ రెడ్డి, అతని మిత్రుడు, ఇద్దరికి సంబంధించిన గొడవ కూడా మీ అనంతపురం పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది జనవరిలో. మరి ఇటువంటి వాళ్ళిద్దరికీ సంబంధించింది, ఇద్దరు కూడా పరిటాల శ్రీరామ్కి సన్నిహితులు. నీకు మహేశ్వర్ రెడ్డి మిత్రులందరూ కూడా పరిటాల శ్రీరామ్కు సన్నిహితులు. పరిటాల శ్రీరామ్ దగ్గరికి అనేక మార్లు పోవడము, అతని దగ్గర నుంచి సాయం పొందడము కూడా జరిగింది. పరిటాల శ్రీరామ్ ఈ పిల్లోని రెచ్చగొట్టి తోపుదుర్తి గ్రామంలో నిర్మాణం కాబోతున్న రిజర్వాయర్ని ఆపాల కోర్టుకు వేయండి అనేటువంటి సూచనలు కూడా చేయడం జరిగింది. మీరు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులను మీరు ఇబ్బంది పెడితే మీకు ఆర్థిక సాయం చేస్తారని కూడా చెప్పడం జరిగింది. తప్పుదో పట్టించడం జరిగింది. బిఎన్ఎస్ సెక్షను అబెట్మెంట్ ఫర్ సూసైడ్ అనే బిఎన్ఎస్ సెక్షన్ ద్వారా కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అఫిడవిట్ ఫైల్ చేసి పోలీసు వాళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మరొక సెక్షన్ యాడ్ చేయడం చూస్తూ ఉంటే, ఈ పోలీసులు కావాల్సిగానే జైపాల్ రెడ్డిని పక్కన పెట్టుకుని ఈ కేసులో లేనివన్నీ అబద్ధాలన్నీ కూడా, ఇది మేము భావిస్తూ ఉండేది పరిటాల శ్రీరామ్ మహేష్ రెడ్డిని చంపినాడని మేము భావిస్తున్నాము. పరిటాల శ్రీరామ్కి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి మహేష్ రెడ్డిని చంపిండేది పరిటాల శ్రీరాము. పరిటాల శ్రీరామ్ను విచారించండి. పరిటాల శ్రీరామ్తో ఎన్నిసార్లు కలిసినాడో విచారించండి. పరిటాల శ్రీరామ్తో ఫోన్ కాల్స్ ఏం జరిగినాయో విచారించండి. ఇవన్నీ విచారణ చేయకోకుండా నీకు వాని జీవితకాలంలో ఒకసారి మాట్లాడిన మా అన్న మీద కేసు పెట్టడం అనేది ఇంతవరకు కరెక్ట్. సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోరుతున్నాము. దీంట్లో ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగాలంటే సిబిఐ విచారణ చేపట్టాలా. ఇన్సిడెంట్కి సంబంధించి మొత్తం వ్యవహారాన్ని సిబిఐ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయాలని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఏపీ పోలీసుల పైన నమ్మకం లేదని ఆయన చాలా స్పష్టంగా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో శ్రీనివాసరావుతో శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.